నమస్కారం ప్రజలారా. నిన్న దేవేంద్ర గౌడ్ గారు విజయ తెలంగాణ పుస్తకము ఆవిష్కరణ సభలో రేవంత్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి అందరూ పాల్గొన్నారు. పాల్గొన్న సభలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడినారు ఏమి తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. దేవేంద్ర గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసినాం, అది దాని ఫలితం తెలంగాణ వచ్చిందని మాట్లాడారు. అట్లాగే దేవేంద్ర గౌడ్ గారు టీడీపీలో ఉన్నప్పుడు 1995 నుంచి 2007 వరకు టీడీపీలో ఉన్నారు. తర్వాత 2007 తర్వాత పార్టీ నుంచి బయట వెళ్ళి సొంతగా పార్టీ పెట్టి చేశాడు, అది మీకు తెలిసే ఉంటుంది. టీడీపీలో ఆయన నెంబర్ 2 దేవేంద్ర గౌడ్ గారు అంటే హోమ్ మినిస్టర్గా మీకు ఆయన పవర్ఫుల్ హోమ్ మినిస్టర్గా పనిచేశారు. మాధవరెడ్డి గారి తర్వాత దేవేంద్ర గౌడ్ గారు టీడీపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. 1995 నుంచి 2007 వరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మినిస్టర్లుగా పనిచేశాడు. ఆయన హోమ్ మినిస్టర్గా పనిచేసినాడు. అట్లాంటి వాళ్ళు తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీలో ఉన్నారు. వాళ్ళు ఏమి టీడీపీలో వచ్చి జాయిన్ అయ్యి ఎమ్మెల్సీగా అప్పటికే ఉన్నాడు ఆయన. తర్వాత టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి కొడంగల్ నుంచి టీడీపీలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు చేశారు. తర్వాత కాంగ్రెస్లో పోయారు. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి శిష్యుడుగానే అంటారు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు. శిష్యుడు కాదండి, ఒక ప్రతిభ కనపరిచి ఎదిగి ఈరోజు సీఎంగా ఎదిగినాడు మన రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు దేవేంద్ర గౌడ్ గారు విజయ తెలంగాణ పుస్తకం ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళిద్దరు ఏం మాట్లాడారు. ఏం మాట్లాడుకున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నేను దేవేంద్ర గౌడ్ అయినా కానీ రేవంత్ రెడ్డి గారు అయినా ఈ స్థాయికి ఎదిగాము అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫలితమే. ఎందుకంటే మేము రాజకీయాల్లోకి రాణించగలుగుతున్నాము అంటే ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారి యొక్క గుణమే మాకు వచ్చిందని చంద్రబాబు నాయుడు గారి గురించి 5-6 నిమిషాలు మాట్లాడుకున్నారు ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు కానీ దేవేంద్ర గౌడ్ గారు కానీ. అందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారంటే అతను ద్వారా ఎంతోమంది రాజకీయ జీవితం అన్ని ముందుకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కేసీఆర్ ఎత్తుకో, మిగతా వాళ్ళందరూ ఎత్తుకో, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న వాళ్ళే జానారెడ్డి వీళ్ళంతా చాలామంది చంద్రబాబు నాయుడు గారి యొక్క శిశిరికంలో పెరిగిన వాళ్ళే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నేను దేవేంద్ర గౌడ్ని అయినా సరే రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం అయినారంటే కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క శిశురికంలో పెరిగినాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొన్ని పరిపాలన అవి కూడా నేర్చుకున్నాడు. ఈ పొద్దు రాణిస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండే విద్యల్లో కూడా కొన్ని నేర్చుకొని ముందుకు సాగడంలో రేవంత్ రెడ్డి గారు ముందున్నారని ఆడు మాట్లాడుకోవడం జరిగింది. దేవేంద్ర గౌడ్ గారు ఏం మాట్లాడినారు అనేది చూద్దాం. ఇన్ని తర్వాత మళ్ళా చూద్దాం. ఎందుకంటే దేవేంద్ర గౌడ్ గారు వాయిస్ విని మనకు చాలా రోజులు అయింది, ఇప్పుడు విన్నాం. రాష్ట్ర సాధన నుంచి మొదలుకొని ఎన్ని తమ హక్కులకు కోసం ఎంతో పోరాడినటువంటి ఒక గడ్డ, ఈ గడ్డ పోరాట గడ్డ, విజయం సాధించినటువంటి గడ్డ. కనుక నాకు ఒకటే బాధ అనిపిస్తుంది ఏంటంటే, చాలా మంది ఈ యొక్క ప్రాంతంలో నివసించేటువంటి ఒక ప్రజలను నైజాములు వీళ్ళకేం తెలుసు వీళ్ళకేం తెలియదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆజంజాయిలు పాలించింది ఓన్లీ 200 years, కానీ చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ యొక్క ప్రాంతానికి. క్రీస్తు పూర్వం 2002వ శతాబ్దం నుంచి శాతవాహనులు మనకు కరీంనగర్లో ఉన్నటువంటి ఒక జ్యోతిలింగాలను హెడ్ క్వార్టర్ చేసుకొని సౌత్ ఇండియాను అంతా పాలించినారు. వాళ్ళంతా దక్షిణ భారతదేశాన్ని పాలించినారు. ఎంత మంచిగా పాలించినారంటే ప్రజలు ఏ విధంగా గుర్తుపట్టుకునే వాళ్ళంటే శాతవాహన శకమే స్టార్ట్ అయింది. ఇక వాళ్ళకి శకాన్ని అన్నారు, ఇక శాతవాహన శకము అని చెప్పి. అంత చాలా చక్కగా పరిపాలన చేసినటువంటి ఒక వ్యక్తులు.
అదేవిధంగా ఇంకా చాలా మంది రాజవంశాలు చాలా పరిపాలన చేశాయి ఈ ప్రాంతంలో, కానీ కొన్ని మాత్రం ఒక 2-3 మాత్రమే టైం కన్స్ట్రైన్ ఉంది కనుక. ఆ తర్వాత విష్ణుకుండోలు నేను రిప్రజెంట్ చేసిన మేడ్చలు, గౌరవ సీఎం గారు రిప్రజెంట్ చేసినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు ఏరియాలో ఉండేటువంటి కీసరగుట్టను హెడ్ క్వార్టర్ చేసుకొని విష్ణుకుండోలు 350 సంవత్సరాలు పరిపాలన చేశారండి మొత్తం సౌత్ ఇండియాలో. ఇది ఇప్పటికి కూడా ఆ చరిత్ర ఉంది. మీరు కీసరగుట్ట బస్ స్టాండ్ పక్క వెనకాలనే ఆ యొక్క విష్ణుకుండల యొక్క మన యొక్క వీళ్ళు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసినటువంటి ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసినటువంటి అనేక తవ్వకాలలో వాళ్ళకున్న కన్స్ట్రెయింట్ వాళ్ళకు ఉన్నాయి. మొత్తం తవ్వలేకపోయినారు, కొద్దిగంతనే వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ అంతా కూడా ఆ రోజు ఇప్పటికీ ఉంది ఆ ప్రాంతంలో అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా 3వ రాజవంశాలు కాకతీయులు. కాకతీయ రాజవంశాలు చాలా చక్కగా ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని నేర్పియడము, ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవడము, ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక ఇది మన దేవేంద్ర గౌడ్ గారు మాట్లాడింది. వాళ్ళు చెప్పింది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు వల్లనే దేవేంద్ర గౌడ్, నేనైనా రేవంత్ రెడ్డి గారైనా ఎంతోమంది తెలంగాణ నాయకులు ఈ పొద్దు ఇంత పదవిలో ఉన్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనమే అని వాళ్ళు మాట్లాడుకోవడం జరిగిందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.